అత్తారింటికా? ఎవర్రా అత్తగారు? ఎవరా అత్తగారు? నా భార్య తల్లిగారే కదా బామ్మ నాకు అత్తగారంటే. ఇప్పుడు ఆ అత్తారింటికెళ్ళి కట్ట కానుకలేమైనా తెచ్చుకునేది ఉందా? కట్న కానుకలు ఎందుకు బామ్మ? నిలువెత్తు బంగారం నా తులసి ఉండగా. అంటే ఏం లేదు నాన్న. నా భార్యని తీసుకురావడానికి మా అత్తగారింటికి వెళ్తున్నాను. ఇప్పటిదాకా చేసింది చాలక ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడదామనుకుంటున్నావా? నిన్ను ఇంట్లోంచి అసలు బయటికి వెళ్ళనిచ్చేదే లేదు. నానా, ఇన్ని రోజులు మీరేం చెప్తే అది చేశాను. మీకు నచ్చినట్టుగానే ఉన్నాను. ఇక నుంచి తులసి విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. తులసి నీకు భార్య అని నువ్వనుకుంటున్నావేమో. అది ఎప్పటికీ ఈ ఇంటి కోడలవ్వదు, అవ్వలేదు, అవ్వనివ్వను కూడా. గుర్తు పెట్టుకో. చెప్పాను కదా బామ్మ, తులసి విషయంలో నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. ఒరే బసవా, వీడా తులసిని తీసుకొస్తే గనక మన పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టే అవుతుందిరా. ఏం చేద్దాం ఇప్పుడు? వాడు తీసుకొచ్చినా మనం ఇంట్లోకి రానివ్వాలి కదమ్మా. రానివద్దు, రానివద్దు. మా ఇంటికొచ్చి మా అన్నయ్యని కొట్టి నువ్వు రౌడీజం ప్రదర్శిస్తే నేను భయపడి ఇప్పుడు నువ్వు చెప్పేది వినాలా? తప్పే తులసి, నేను చేసింది తప్పే. ఇప్పుడే సారీ చెప్తాను. సారీ బాస్, సారీ. తులసి, సారీ చెప్పేశాను కదా. రా తులసి, మన ఇంటికి వెళ్దాం. ఏంట్రా ఏమన్నావు? నీ ఇంటికి రావాలా? అసలు ఎవడ్రా నువ్వు? మా పాటికి మేము మా చెల్లెలికి అమెరికా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని గుడికొస్తే అందరూ పడుకున్నప్పుడొచ్చి అమ్మవారి తాళి నా చెల్లెలి మెళ్ళో, అది తను నిద్రపోతున్నప్పుడు కడితే నువ్వు నా చెల్లెలికి భర్తవైపోతావా? తులసిని నేను నిజంగానే ప్రేమించాను. తన మెళ్ళలో తాళి కట్టింది నా భార్యని చేసుకోవడానికి. మళ్ళీ ఏదో ఒక నాటకమా? అజ్ఞాత వ్యక్తిలా నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నవ్వుల పాలు చేశావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి గొడవ చేసి నా పరువు తీసి నేను చచ్చే వరకు వదలమా? వెళ్ళు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ చుట్టూ తిరిగింది, నీ వెంట పడింది, నిన్ను ప్రేమించింది నిన్ను నా భార్యని చేసుకోవడానికి. ఈ ఇద్దరు పెద్దవాళ్ళు కలిసి నిన్నొక మోసగాడికి, అమ్మాయి నమ్ముకొని బతికి ఒక ఫ్రాడ్కి ఇచ్చి నీ పెళ్లి చేయాలని చూస్తే నీ జీవితాన్ని బలి చేస్తుంటే వచ్చి నీకు చెప్పాను. కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. మూర్ఖంగా వాడితో పెళ్లికి సిద్ధమయ్యావు. అందుకే నాకు ఏం చేయాలో తెలియక నిన్ను కాపాడుకోవడానికే తాళి కట్టాను.
నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదనే అలా చేశాను తులసి. ఓహో, నువ్వు చేసిన తప్పు ఒప్పునిపించుకోవడానికి మా వాళ్ళ ముందే మమ్మల్ని ఎదవల్ని చేస్తున్నావా? నా భర్తనని నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకోవట్లేదు. నీకు అసలు ఏ అధికారమో లేదు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నువ్వు నీ ఇష్టానికి నా వెంట పడ్డావు. నన్ను ప్రేమించానని టార్చర్ పెట్టావు. నీ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నాకే బాగా తెలుసు. నేను వచ్చి నీ పెళ్ళి ఆపితే నువ్వొచ్చి నాతో రా తులసి, మన ఇంటికి వెళ్దామంటే ఎలా వస్తాననుకున్నావు? ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే రాక్షసుడువు నువ్వు. నిన్ను నేను నమ్మాలా?